డాడీ చెప్పుమా. దేవునికి ఎందుకు ప్రసాదం పెడతారు డాడీ? దేవుడు ఏం తిన్నాడు కదా. సరే నీకు దీనికి ఆన్సర్ చెప్తాను, అవతల పోదాం. నువ్వు వెళ్ళి ఒక పుస్తకం తీసుకురా. ఇదిగమ్మా, ఈ ఆంధ్రప్రదేశ్ గురించి ఒక 2 లైన్స్ చదువు. ఆంధ్రప్రదేశ్ ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ అమరావతి విచ్ ఇస్ కాల్డ్ కోహినూర్ ఆఫ్ ఇండియా. చదివిన డాడీ నాకు వస్తుంది. వస్తుందే చెప్పైతే. ఆంధ్రప్రదేశ్ ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ అమరావతి విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కోహినూర్ ఆఫ్ ఇండియా. ఇందాక నువ్వు దేవుడు ప్రసాదం తింటాడా డాడీ అని అడిగినావు కదా. ప్రసాదం ఆయన తిన్నా కూడా అలాగే ఉంటుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఈ పుస్తకంలో లైన్ చదివినావు, నీకు వచ్చేసింది. అప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉండకూడదు కదా, ఆయన ఉంది అంటే ఈ పుస్తకం లాగా దేవుడు అనమాట. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని ప్రసాదాలు తింటాడు. ఆయన తిన్న ప్రసాదంగా రుచికరంగా ఉంటుంది. మనం ఏ ఉద్దేశంతో అయితే సమర్పిస్తున్నామో ఆయన ఆ ఉద్దేశంతో దాన్ని తింటాడనమాట. ఓకే ఓకే డాడీ, అర్థమైందా? వెళ్ళి దేవుని దగ్గర ప్రసాదం తీసుకురాపో, దేవునికి ఇంత పెట్టేసి పక్కన కొంచెం ఎలాగుంది? ఇప్పుడు దేవుడు ప్రసాదం స్వీకరించిన అంతే ప్రసాదం ఉంది కదా, అక్కడ తరగల కదా. ఇక్కడ కూడా నువ్వు లైన్ నీకు వచ్చేసినా కూడా ఈ లైన్ ఇలాగే ఉంది. ఓకే, క్లియర్గా అర్థమైందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.